మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో సెప్టెంబర్ 22వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నవరాత్రులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ నవరాత్రులలో అందరూ అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. అమ్మవారి ముందు ప్రత్యేక దీపాలు పెడతారు, ప్రత్యేక నైవేద్యాలు పెడతారు, రకరకాల రంగులలో ఉండే చీరలు పెడతారు. అయితే నవరాత్రులలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లంతా బంగారుమయం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి నవరాత్రులలో ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం దుమ్ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వేజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. కానీ ఈసారి 11 రోజులు వచ్చింది. అయితే ఈ 11 రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఆనందంగా చిందులేస్తుందట. అయితే ఈ నవరాత్రులలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టినప్పుడు అయినా, లేదా అఖండ దీపం పెట్టినప్పుడు అయినా, లేదా గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే తమలపాకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. దీపాన్ని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నవరాత్రులలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి తర్వాత ఆ ఆకు మీద ప్రమిద ఉంచి నూనె లేదా నెయ్యి పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. మన సాంప్రదాయంలో తమలపాకుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తమలపాకు చివరన అగ్రభాగంలో ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి నివసిస్తుంది. తమలపాకు మధ్య భాగంలో విద్యను, జ్ఞానాన్ని అనుగ్రహించే సరస్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు మొదట్లో గౌరీదేవి కొలువు తీరు ఉంటుంది. అంతేకాదు తమలపాకులో త్రిమూర్తులతో సహా ఇతర దేవతలు కూడా ఉంటారని, అందుకే పూజలలో దీనికి అంతటి ప్రాధాన్యత ఇస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి తమలపాకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకేమైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. సాక్షాత్తు గౌరీదేవే తమలపాకు చెట్టు దగ్గర నివాసం ఉంటుందని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారి స్వరూపంగా భావించే తమలపాకు చెట్టు దగ్గర దీపారాధన చేసిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన తమలపాకు చెట్టు యొక్క ఆకు మీద నవరాత్రుల్లో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి చల్లని చూపు మన మీద పడుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు నవరాత్రులలో తమలపాకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రుల్లో ఇంట్లో అయినా, లేదా గుడిలో అయినా, లేదా అఖండ దీపారాధన అయినా, ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను తమలపాకు మీద పెట్టి వెలిగించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.
7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది, కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాను ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పవిత్రమైన 11 రోజులలో మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ఊరి పొలిమేరను దాటకూడదు. అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు. దసరా నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో నిమ్మకాయను కోయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో చిక్కుడుకాయలను తినకూడదు. ఈ 11 రోజుల వరకు మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఆహార కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ నవరాత్రులు 11 రోజుల వరకు గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటము, జుట్టు కత్తిరించటం చేయకూడదు. నవరాత్రుల్లో ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తాము. కానీ ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ మీరు చేసే వంటల్లో గల్లులుపును మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సాధారణమైన ఉప్పును వాడకుండా కల్లుప్పును వంటల్లో ఉపయోగించండి. ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలట. ఎవరైతే ఈ 11 రోజుల పాటు ఉదయాన్నే నిద్రలేగుస్తారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేయాలి. చిన్నపిల్లలు, ముసలివారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారు తప్పకుండా చన్నీటి స్నానం చేయాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 రోజులు ఆడవారు తలకు స్నానం చేయవలసిన పని లేదు. దేవీ నవరాత్రులు మొదటి రోజు, అష్టమి, దశమి రోజులలో తలకు స్నానం చేస్తే సరిపోతుంది. ఎలాగో నవరాత్రుల్లో మాంసాహారం తినరు, బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలకు స్నానం చేయవలసిన పని లేదు. కానీ మగవారు తప్పకుండా 11 రోజులు తలకు స్నానం చేయాలి. మీరు పూజల్లో పాల్గొనకపోయినా తప్పకుండా తలకు స్నానం చేయండి. ఈ 11 రోజులు చన్నీటి స్నానం చేయటం వల్ల మనసు ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. ఈ 11 రోజుల పాటు జలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుందట. కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ 10 గంటల్లోపే స్నానం చేసేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. దీనివల్ల రాక్షస గుణాలు ఏర్పడతాయి. కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటల్లోపే స్నానం చేసేయండి. మనలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటి తలుపుపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో తలుపులపై స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆహార నియమాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అంతేకాని చద్దన్నాన్ని తింటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే 11 రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, దుంపలు అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నవరాత్రుల్లో జుట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ కుటుంబానికి నష్టం సంభవిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు వస్త్రాలను ధరించకూడదు. మనలో చాలామంది పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తాము, కానీ నవరాత్రుల్లో మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు.
ఎందుకంటే తులసి మొక్కల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఈ నవరాత్రుల్లో కాళ్లకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆడవారి మంగళసూత్రాలకు పెన్నీసులు ఉండకూడదు. మంగళసూత్రానికి పెన్నీసులు ఉంటే భర్త ఆదాయం తగ్గిపోతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయకూడదు. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు నివాసం కాబట్టి నవరాత్రుల్లో దక్షిణ దిశగా ప్రయాణాలు పెట్టుకోకండి, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న చీపురుని ఎవరికి కనబడకుండా తలుపు వెనుక పెట్టుకోండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ నవరాత్రుల్లో మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెంటనే మీ ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఇంటిని ఊడిస్తే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే ఒక 40 నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ 11 రోజుల పాటు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు. ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, అంతేగాని మనం బాగా తినేసి పూజల్లో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చునని, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. అలా కాకుండా నెలసరి సమయంలో కూడా పూజ చేశారంటే తరతరాల వరకు పాపం తగులుతుంది. ఇటీవల కాలంలో చాలామంది పీరియడ్స్లో కూడా పూజ చేసేసుకోవచ్చు, తప్పేమీ లేదు, మనము స్త్రీయే, ఆ తల్లి కూడా స్త్రీ కదా అని అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు తోటి మనుషులలో దైవాన్ని చూడండి, ఆడవారిని అమ్మవారులుగా లక్ష్మీ స్వరూపాలుగా భావించండి అని చెప్పారు. కానీ వారినే దైవాలుగా భావించండి, వారిని పూజించండి అని చెప్పలేదు. మనిషి దేవుడితో ఎప్పటికీ సమానం కాలేడు. కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలను వదిలివేయండి. నెలసరి సమయంలో పూజలు చేయకండి. కాదని మీరు పూజ చేస్తే అది మీ పిల్లలకు లేదా వారి పిల్లలపై చాలా దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. మనం ఇప్పుడు తెలిసి తెలియక చేసే తప్పులకు మన భవిష్యత్తు తరాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం కుటుంబం గురించి ఆలోచించైనా మారుతారని చెప్తున్నాము. అలాగే పీరియడ్స్లో ఉన్న ఆడవారు వాయనం తీసుకోకండి, ఇవ్వకండి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో ఎవరైనా స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నెలసరిలో ఉంటే తాంబూలం ఇవ్వకండి. అలా కాకుండా ఈ 11 రోజులలో మీకు నెలసరి రాకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చినా వారికి బ్లౌజ్ ముక్క కానీ ఒక పండును కానీ చేతిలో పెట్టండి. వారిని ఉత్త చేతులతో పంపకండి. నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాల్లో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవం ఇవ్వాలి. అంతేగాని వారిని అవమానించి పంపించకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి.
మంచి ఆలోచనను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఈ 11 రోజుల వరకు ప్రతి ఒక్కరూ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మనలో చాలామంది ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు. అలాంటి వారు కటిక ఉపవాసాన్ని ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికీ వర్తిస్తాయి కనుక ఆడవారు మరియు మగవారు ఈ దసరా 11 రోజులు ఈ నియమాలను పాటించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. అయితే ఈ నవరాత్రులు ప్రారంభం అవ్వడానికి ముందు ఆడవారు పూజ గదిని, ఫోటోలను, ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా క్లీన్ చేసే సమయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి అని రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సందేహాలేమీ అవసరం లేదు. ఎప్పుడైనా సరే నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి స్టార్ట్ అవుతూ ఉంటాయి కనుక ముందు రోజున భాద్రపద అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లేదు ఒక్క రోజులో మా పనులు పూర్తవ్వవు అనుకునేవారు మంగళవారం, శుక్రవారం తప్పించి మిగిలిన అన్ని రోజుల్లో ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అష్టమి, చతుర్దశి తిథులు ఉన్న రోజుల్లో కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు. అంటే ఈ నెల 15వ తేదీన అష్టమి తిథి ఉంది, 20వ తేదీన చతుర్దశి తిథి ఉంది. ఈ 2 రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగే మంగళవారం మరియు శుక్రవారం పూట కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ రోజుల్లో ఈ తిథుల్లో ఇంటిని శుభ్రం చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి కనుక ఆడవారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఈ తిథుల్లో ఇంటిని శుభ్రం చేయవద్దు. అమావాస్య రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. కుదరని వారు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అసలు ఇంటిని, పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకుంటే అమ్మవారు మన ఇంటికి వస్తారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి. తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద పెట్టకూడదు. ఒక పేపర్ పైన లేదా వస్త్రము పైన పెట్టవలెను. దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టును, దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను కూడా శుభ్రం చేసుకోవాలి. కానీ దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉంటాయి కనుక వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత ఒక రబ్బర్తో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి మరియు ఇత్తడి పాత్రలను కూడా చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు కనుక తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇక ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటను, ఆ కోట చుట్టూ ప్రక్కల ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దాని తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి. వంటగదిలోని సామాన్లు అనగా వాడుకునే వాటిని కూడా అన్నిటినీ కూడా తీసి శుభ్రంగా తోముకోవాలి. వంటగది, బెడ్రూమ్, హాలు ఇలా అన్ని గదుల్లో కూడా బూజులు దులిపేసి అల్మరాలు శుభ్రం చేసి అన్నిటినీ కూడా నీట్గా సర్దుకోవాలి. మీరు పడుకోవడానికి వాడే దుప్పట్లు ఇంకా ఏవైతే ఉంటాయో పక్క బట్టలు ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉతికేసుకోవాలి. ఈ పనులన్నీ కూడా అయిపోయాక ఇంటిని కడగాలి లేదా తడిగుడ్డ పెట్టుకోవాలి. అలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు, కర్పూరం వేయాలి. వాటితో పాటు సువాసన కోసం వాడేవి ఉంటాయి కదా, అంటే ఫినాయిల్, లైజాల్, డెటాల్ ఇలాంటివి కూడా వేసుకొని ఆ నీటితో ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంటే బాత్రూమ్, కారిడార్, వంటగది, హాల్ ఇలా అన్ని ప్రదేశాలు బూజులు లేకుండా దులిపి కడిగేయండి. ఇలా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇల్లు కడిగిన తర్వాత ఏవైనా 1-2 క్రిములు లాంటివి ఉండిపోతే ఆ సాంబ్రాణి ధూపం పోగొడుతుంది. అలాగే దేవీ నవరాత్రుల పూజకు కావలసిన సామాగ్రిని కూడా ముందే తెచ్చి పెట్టుకోండి. అమ్మవారికి ఏది తక్కువ కాకుండా అంటే సాంబ్రాణి, పసుపు, కుంకుమ, కర్పూరము లాంటివి
ఏమీ కూడా కొదువు లేకుండా తెచ్చిపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా నవరాత్రులకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోండి. నీటిలో ఉప్పు, కర్పూరము మరియు సువాసన కోసం వాడే ఫినాయిల్, డెటాల్ లాంటివి వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తారు. మీ ఇల్లు కలకలలాడిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శరత్కాలం, వసంత కాలాలను యమత్రష్టలని, మృత్యు కోరలని అంటారు. అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకు వస్తాయి. వాటి ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం. అంటే అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువుడిలోనికి చేరే కాలం ఇది. అందుకే వీటిని యమ త్రష్టలన్నారు. ఈ కాలంలో దేవీ ఆరాధన చేయటం చేత అంటు రోగాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవీ ఆరాధన తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది. అయితే నవరాత్రులలో అందరూ కూడా 9 రోజులు పూజ చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతర కారణాల వలన కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు. ఇలా నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు, పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏ కారణం చేతైనా సరే 9 రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల్లో పూజ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఈ 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని, ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు. ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను, చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు, కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. నిజానికి దేవీ నవరాత్రులలో భక్తితో, ప్రేమతో చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలు, అదే ఎన్నో బూరెలు, గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. కనుక నవరాత్రులను భక్తితో జరుపుకోవాలి, భక్తితో పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేసే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక 9 రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. వీలున్న వారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది. ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని భక్తిగా అనుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే అమ్మవారిని తలుచుకోవటం. ఎందుకంటే ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము? అమ్మను తలుచుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము, అమ్మవారిని తలుచుకుంటున్నాము. పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే. కేవలం అమ్మను తలుచుకుంటే సరిపోతుంది. అందరిలో అమ్మను చూడాలి. మీలో కూడా మదర్లీ నేచర్ ఉండాలి. అలా ఉంటే ఎవరితో గొడవలు రావు. అందరి మనసుల్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి. వీటితో పాటు నవరాత్రుల్లో లలితా సహస్రనామాలను పారాయణ చేయండి, లేదా వినండి. చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది.
నవరాత్రులు 9 రోజులు పూజ చేయలేని వారు ఇలా చేసినా కూడా ఫలితం వస్తుంది. పూజ చేయలేని వారు అంటే ఆరోగ్యం బాగోలేక, ఎటూ కదలలేక మంచం మీద ఉన్నవారు, వేరే ఊరు వెళ్ళిన వారు, ఇంట్లోని వారు పూజ చేయడానికి ఒప్పుకోలేదని ఆపేసిన వారు, ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో 3 రోజులు లేదా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించినా ఎలాంటి ఫలితం రాదు. అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఫలితం కూడా శూన్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.